నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకుందాం. దానికంటే మొదలుగా ఈరోజు ఇక ప్రభుత్వాలు ఎప్పుడేం చేస్తానో అర్థమవుతలేవు. ఇది ఒక విషయాన్ని చూడాలి. ఇంకోటి, డబుల్ బెడ్రూమ్లు అయితే గత ప్రభుత్వం 100% తోటి సబ్సిడీ తోటి వాళ్ళకు కేటాయించింది. ఆ కేటాయించిన దాంట్లో కూడా కొన్ని మార్గదర్శకాలను చూసి కేటాయించారు. కానీ ఈరోజు వాళ్ళని ఏరివేతను చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసిరు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ఏరివేత షురూ చేసిండ్రు అని చెప్పేసి ఆ వార్తలు అయితే వస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అనర్హులను ఏరివేస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళైతే రాగం అయితే ఎత్తుకున్నారు. అయితే ఇది ఏ విధంగా మరి ఏరివేయాలని చెప్పే సందర్భం వస్తే నిజంగా ఫస్ట్ ఏం చేసిరంటే ఆ ఇళ్లలో ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చేసి పోతే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి, ఎవరు ఉంటారా ఉంటారా అని చెప్పేసి ఆలోచన చేస్తే వీళ్ళు పోయేసరికి అక్కడ అందరూ ఇళ్లలో మనుషులు అయితే కనపడతారు. మరి అందరూ ఉంటారు కదా, మరి ఎట్లా ఏరియాలి వీళ్ళని ఆలోచన వచ్చినప్పుడు ఇక కరెంటు బిల్లులను ఆధారంగా చేసుకున్నారు. కరెంటు బిల్లులను టీజీ ఎన్పిడిసిఎల్ కరెంటు బిల్లులు తెప్పించుకొని అధికారులు చూస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు ఎన్ని మీటర్ల కరెంటు కాలుతా ఉన్నది, వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈసీఐఎల్ సమీపంలోని ఒక బ్లాక్లోని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. సగం మంది లబ్ధిదారులు ఇళ్లలో ఉండట్లేదన్న బిల్లుల ద్వారా వెల్లడైంది. అనర్హులకు వెల్లడించిన గత ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నిర్ధారణకు వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూల్స్లను ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టిండ్రు, ఎవరికి ఇల్లు ఇవ్వాలి ఎవరికి ఇల్లు ఇవ్వద్దు అని చెప్పేసి రూల్స్ పెట్టిండ్రు. కానీ రూల్స్కు విరుద్ధంగా ఇప్పుడు ఏం వాస్తవానికి ఏంటంటే కొన్ని ఏరియాలలో కారు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ మహేశ్వరం ప్రాంతంలో 165 మంది ట్రాక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఆఫీస్ దాకా వచ్చి వదిలిపెట్టి ఏందా మేమే కనపడతానా మీకు, ఇంకా మాకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు, మేము మాకేంటికి ఎట్లా కనపడతాం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కానీ కనీసం వీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు, వాళ్ళ స్థితిగతులు ఏందనేది ప్రభుత్వం దగ్గర కనీసం ఆలోచన కూడా లేకుండా పోయింది. అయితే వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఆ ఇళ్లలోకి పోయిన తర్వాత మరి నిజంగా ఉంటారా ఉండలేని ఆలోచన వచ్చిన తర్వాత ఇళ్ల దగ్గర పోయిన తర్వాత కరెంటు బిల్లును పరిశీలిస్తే 50 యూనిట్ల లోపే కాలుతుందట. అంటే నిజంగా ఒక ఇంట్లో ఆ కుటుంబం అంతా అక్కడ ఉంటే 150-200 యూనిట్లకు కాలాలి. కానీ ఎవరు లేకపోతేనే కదా అది కాలేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చిండ్రు. అయితే ఒక మహేశ్వరంలో 165 మందికి కార్లు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చినామని చెప్పేసి తెలిసింది. అయితే వాళ్ళను వేరు వేస్తామంటే వాళ్ళు ఏమంటారు, మాకానికి ఎక్కువ కూడా ఉన్నారా, మేమే దొరికినామా అని చెప్పేసి అంటారు. గత ప్రభుత్వం 2015 సంవత్సరంలో 100% సబ్సిడీ తోటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిహెచ్ఎంసీలో 1,00,000 ఇళ్ళు మొత్తం దానికి సంబంధించి జిల్లాలో 1,72 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 1,98 ఇళ్ళు పూర్తి కాక అందులో 1,48,000 ఇళ్ళు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా 59,000 ఇళ్ళు లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. మరి 29,000 ఇళ్ళు నిర్మాణంలో కూడా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రూల్స్ ప్రకారంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి హౌసింగ్ స్కీమ్ అయినా కూడా అనర్హులను ఈ ట్రాక్టర్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తాను. అయితే గత 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన ట్రాక్టర్లు కార్లు ఉన్న వాళ్ళు 1000 మందిలో ఉన్నారని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. త్వరలో ఈ సర్వే మొత్తము హైదరాబాద్ సంబంధించిన దాంట్లో చేస్తామని చెప్పేసి అంటారు. ఈ గ్రేటర్లో సర్వే చేసిన సమయంలో సంగారెడ్డి అధికారులు తీసుకొచ్చిన వారికే ట్రైనింగ్ ఇచ్చి సిటీజీ రూపొందించిన యూప్లో సర్వే చేశారు. ఇప్పుడు జిల్లాలో ఇతర శాఖల అధికారులు సర్వేకి ఉపయోగించుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అంటే ఇక 59,400 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇందులో ఒక జిహెచ్ఎంసీ పరిధిలో 22,000 ఇండ్లు ఇవ్వాలి. ఈ ఇండ్ల కేటాయింపులో అప్లికేషన్ పెట్టుకొని సొంత జాగా లేని పేదలకు వీటిని కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తూ ఉంది. అంటే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఇళ్లలో 59,000 పైచీలకు ఇళ్లను వాళ్ళు కేటాయించాల్సినది. ఇంకా 22,000 ఇళ్ళు హైదరాబాద్ లాంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. మరి ఇది ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలో ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. నిజంగా ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే
నిజంగా పేదలకు న్యాయం చేయాల్సిన సందర్భం ఉంటే సార్ ఇది ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్ లాంటి చుట్టుపక్కల మన తెలంగాణ ప్రాంతంలో నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులంతా ఇక్కడ పాపం రూమ్ కిరాయి కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. అక్కడ ఊళ్ళలో ఇల్లు లేవు, ఇక్కడికి వచ్చాక కరెంటు బిల్లులు కట్టలేని, ఇళ్ల కిరాయిలు కట్టలేని సందర్భం. అలాంటి వాళ్ళని గుర్తించి ఆ 22,000 ఇళ్లను వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతా ఉన్నారు. మరి వాళ్ళపైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాం. నిజంగా వాళ్ళకు ఉంటే ఇవ్వకండి, ఎవరైతే లేని వాళ్ళని చూసో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ టీఆర్ నిజం నుంచి ఒకసారి ప్రభుత్వానికి చిన్న విన్నపాన్ని అయితే తెలియజేస్తాను. అర్హులకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనర్హులకు దక్కిన ఇళ్లను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. మరి వాళ్ళ దగ్గర గుంజుకొని ఇస్తారా, లేకపోతే వాళ్ళు కేటాయించిన ఆఫీసర్లను సస్పెండ్ చేస్తారా? ఆలోచన. నిజంగా వారికి ఇల్లు ఇచ్చేటప్పుడు వారి స్థితిగతి ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది, ఎలాంటి వరకు అని చెప్పి ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు, మీ పార్టీ నాయకులకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటా పోతుంది. ఇప్పుడేమో మళ్ళా దాంట్లో ఒక రాగం ఎత్తుకుంటుంది. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇచ్చేటువంటి 22,000 ఇళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇల్లు లేని వాళ్ళకి అందించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము. ఇక సార్ ఇప్పుడే ఇస్తాను బట్టి ఇప్పుడు సంవత్సరాలు అవుతుంది. మరి మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోయినాక ఇస్తారా, లేకపోతే ముందే ఇస్తారా? ఏదైనా కూడా వాళ్ళు ఆశ కల్పించొద్దు. నిజంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఇల్లు లేని పేదలను గుర్తించండి సార్. ఇల్లు లేని పేదలను గురించి వాళ్ళకి ఇల్లు ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఏదో ఆశ్రయించిన వాళ్ళు అవుతారు. మేము మన రాష్ట్రం అప్పులపాలైంది, ఇక రాష్ట్రం డెవలప్మెంట్ చేయడానికి మీరు 100 రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చేస్తాంటే కాదా? ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళని చూసి నిజంగా వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి నగరాల్లో వచ్చిన వాళ్ళకు ఆ ఇళ్ళని కేటాయించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.